అద్భుతమైన వర్షం కురిపించి మేము వచ్చిన తర్వాత చప్పట్ల వర్షం కురిపిస్తున్న ఈ మెరుపు తీగల్లాంటి యువజనులకి, మిరపకాయల్లాంటి యువతీమణులకి, ఈ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. మా విజయ పరంపర, విజయ యాత్రలో మొదటి అడుగు మీ కాలేజ్ క్యాంపస్ నుంచే మొదలవడం అనేది ఇప్పుడే తమన్ గారు చెప్పారు. ఎడం వైపు 7 రంగుల ఇంద్రధనస్సు కూడా ఉంది. అంటే ఇది విజయంతో పాటు పురస్కారాలు కూడా అందుకోబోయే చిత్రం అని చెప్పి ఇప్పటికే నిరూపించబడింది మీ కాలేజ్ క్యాంపస్ సాక్షిగా. నేను రెండు మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, రామ్ మచ్చా మచ్చారా అన్న ఆ పదం ఇచ్చింది మాత్రం ఎవరో కాదు, సాక్షాత్ డైరెక్టర్ శంకర్ గారు. ముందు ఆయనకి ఈ పాటలో ఉన్న ఘనత దక్కుతుంది. రెండవది, పాటలో అన్ని వాక్యాలు రామ్ చరణ్ గారి గురించే, ఒక్క వాక్యం మాత్రం చిరంజీవి గారి అభిమానుల గురించి. వీణ స్టెప్ వేస్తే మీ విజిలిట్ సౌండ్ దల్దల, నక్కిన దండి గుండెలో ఏదో మూల. 22 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ వీణ స్టెప్ని మళ్ళీ కొడుకు ద్వారా మీకు గుర్తు చేసే అవకాశం లభించినందుకు చాలా సంతోషిస్తూ, ఇంత మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన తమన్ గారికి, శంకర్ గారికి, దిల్ రాజు గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ విరమిస్తున్నారు. థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మాటలు రాస్తేనే కాదు, మాట్లాడుతుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. నా శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ నమస్కారం. రా మచ్చా మచ్చా సాంగ్ మీ అందరి ముందు ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ పబ్లిసిటీతో స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఈ సినిమా ఎక్కడికో వెళ్తుంది, ఎంతో విజయం సాధిస్తుందని మేము అందరం నమ్ముతున్నాం. మీ అందరి ఆదరాభిమానాలు ఈ సినిమాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇక చరణ్ అంటే నాకు ఒక కొడుకులు అంటడం అనుకోవచ్చు, ఎందుకంటే మా అన్నయ్య చిరంజీవి గారు. ఆయనతో నేను రెండో సినిమా గోవింద అన్నవాడే ప్లస్ ఇది, అలాగే రాజుగారి బ్యానర్లో రెండో ఫిలిము, తమన్ గారి మ్యూజిక్లో చాలా సినిమాలు చేశాను నేను. అఖండ ఫిలిం మొన్నే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అంతకుముందు నాకు ఇప్పుడు ఒక డ్రీమ్ ఉండేది, అంటే మా అందరికీ ఒకటి ఏంటంటే ఒక మంచి విశ్వనాథ్ గారి సినిమా చేయాలని, బాపు గారి సినిమా చేయాలని, అలాగే శంకర్ గారి సినిమా చేయాలని కూడా మాకు అందరికీ ఒక కళ ఉండేది. ఈ సినిమాతో ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి, అంటే మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ సినిమాలో శ్రీకాంత్ ఇటువంటి క్యారెక్టర్ చేస్తాడని. నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈ క్యారెక్టర్ నాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా కోలీగ్స్ వీళ్ళంతా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, డైరెక్టరే కాదు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. ఈరోజు మనందరం చూస్తున్నాం. ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక తిరుగులేని నటుడిగా ఈరోజు సూర్య గారు ఇక్కడికి రావడం, ఈ సినిమాలో కూడా మరో ఒక విజృంభణ ఈ సినిమాలో, దీంట్లో కూడా నేను పాల్పంచుకున్నాను. చాలా థ్యాంక్స్ శంకర్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా డెఫినెట్గా ఒక పెద్ద విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నా మీకు తెలుసు నెక్స్ట్ ఎవరు మాట్లాడతారో సార్. హలో, సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫోక్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఫుల్ ఎనర్జీ, అక్కడ నుంచి అక్కడ తట్టుకోలేకపోతాను, అంత ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక మంచి టైంలో మీ అందరినీ కలవడానికి ఒక అవకాశం దొరికింది. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? అలాంటి ఎక్కువ ఉన్నాయి గేమ్ చేంజర్లో, డోంట్ వరీ. శంకర్ గారు డైరెక్షన్లో ఈ మూవీ నటించడం నాకు పెద్ద గిఫ్ట్ అండి. రామ్ చరణ్ గారు పక్కన, రామ్ చరణ్ గారు ఆపోజిట్లో, దిల్ రాజు గారు ప్రొడక్షన్లో, తమన్ గారు మ్యూజిక్లో అదిరిందండి అవుట్పుట్. ఇట్స్ అ ఫుల్ మీల్స్, అన్నీ ఉంది మూవీలో.
యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. చాలా చాలా బ్రహ్మాండంగా వచ్చింది, సూపర్గా వచ్చింది. సరిపోదా శనివారంలో యాక్ట్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంటే, గేమ్ చేంజర్ షూటింగ్ ఫినిష్ అయ్యి వెళ్తున్నప్పుడు 150% సాటిస్ఫాక్షన్తో వెళ్ళాను. ఓకేనా? సో మీరు చూసుకోండి ఎలా ఉండపోతుంది అని మీరు చూసుకోండి. డెఫినెట్గా ఫెంటాస్టిక్ డ్రామా, ఫెంటాస్టిక్ ఎమోషన్, ఫెంటాస్టిక్ మెసేజ్, ఎంటర్టైనింగ్గా ఉంది. రామ్ చరణ్ గారు చాలా బ్రహ్మాండంగా చేశారు ఈ మూవీలో. పర్ఫార్మెన్స్ కానీ ఆయన స్టైల్ కానీ అన్నీ సూపర్గా వచ్చింది. సో ఎక్కువ మనం మూవీ గురించి నేను ఎక్కువ మాట్లాడడం ఇక్కడ వద్దు. మూవీయే మాట్లాడుతుందండి ఫ్యూచర్లో. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓకే, డిసెంబర్లో వస్తుంది, తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది రా మచ్చా అదిరిందా? సూపర్ సూపర్. ఇంకా సాంగ్స్ వస్తూనే ఉన్నాయి. ట్రైలర్ వస్తుంది, సాంగ్స్ వస్తుంది, తొందరగా మూవీ కూడా వస్తుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇది డైలాగా? ఓకే. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి నన్ను అడుగుతున్నాను ఏంటి సుధా వీడు? ఓకే ఓకే. ఇంకా ఇది సార్ లవ్ యూ అంట సార్. ఐ లవ్ యూ అంటున్నారు. లవ్ యూ గైస్, ఓన్లీ లవింగ్ యూ గైస్, నథింగ్ ఎల్స్. ఎంత ప్రేమ ఇచ్చారంటే, ఈ ఆంధ్ర మొత్తం నాకు ఇచ్చిన ప్రేమ, ఆంధ్ర తెలంగాణ మొత్తం నాకు ఇచ్చిన ప్రేమ, దానికి నేను మళ్ళీ ఇవ్వబోతున్నానని నాకు అర్థం కాలేదు. మూవీ చేసి సంతోషం ఇస్తాను అంతే. నాకు తెలిసిన ఒకే ఒక పాయింట్ అది. సో గేమ్ చేంజర్లో క్యారెక్టర్ నేమ్ చెప్పొచ్చా సార్? క్యారెక్టర్ నేమ్ సొల్లామా? ఇక్కడ దయా అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ తర్వాత మోపీదేవి నాన్న క్యారెక్టర్ నేము. బ్రహ్మాండంగా వచ్చిందండి. చాలా మీ అందరినీ హ్యాపీ అవుతారు. మేరా మాట అది. అన్నయ్య ఉండండి అన్నయ్య, మాట్లాడండి. ఏం కావాలన్నయ్య మీకు? ఏంటి సుధా ఏదో కావాలని చెప్తున్నా, ఏంటి అడగండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అందరికీ, స్టూడెంట్స్కి అందరికీ, మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. అండ్ తొందరగా సక్సెస్ మీట్లో కూడా ఇక్కడ కలుస్తామండి. ఓకేనా? అది ఒకటి అరేంజ్ చేయండి సార్ మీరు. ఇది మాట్లాడండి. డెఫినెట్గా సక్సెస్ మీట్ ఇక్కడ కూడా కలుస్తామండి. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడ వచ్చి అదే పూర్తి చేస్తాం. ఓకేనా? సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద మూవీ నాకు